మిగతా డీటెయిల్స్ చూస్తే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత క్రికెట్ జట్టును అభినందనల్లో ముంచెత్తారు ప్రధాని మోదీ. దేశం గర్వపడేలా చేశారంటూ ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్స్ క్రికెట్ టీం ప్రధాని మోదీతో భేటీ అయింది. విశ్వ విజేతలకు తన నివాసంలో అల్పాహార విందిచ్చారు మోదీ. వారితో మాట్లాడి మ్యాచ్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ను ప్రధాని చేతికి అందించి తమ సంతోషం పంచుకున్నారు టీమిండియా క్రికెటర్లు. అంతకుముందు టీమిండియా క్రికెటర్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన రోహిత్ సేనకు అభిమానులు అదిరిపోయే వెల్కమ్ పలికారు. ఫ్లక్కార్డులు, బొకేలు పట్టుకొని ఢిల్లీ ఎయిర్పోర్టు వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఇండియా ఇండియా అంటూ ఫ్యాన్స్ కేరింతలతో ఢిల్లీ ఎయిర్పోర్టు సందడిగా మారింది. ఇటు ఆటగాళ్ల కోసం పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో టీమిండియా బృందం ముంబైకి బయలుదేరింది. నారిమన్ పాయింట్ నుంచి వాంఖేడే స్టేడియం వరకు రోడ్ షోలో టీమిండియా ఆటగాళ్లు పాల్గొననున్నారు. అక్కడ జట్టు, కోచ్, సహాయక సిబ్బందిని సత్కరించి బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల పారితోషికం అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ విజయోత్సవ ర్యాలీలో ఆటగాళ్లు పాల్గొననున్నారు.